తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బండ ప్రకాష్ గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రొట్టం భూపతి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చుప్పరి శంకర్ ముదిరాజ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట్ల నారాయణ ముదిరాజ్ గారు, కాల రాములు గారు, రాష్ట్ర కోశాధికారి నరేష్ గారు, రాష్ట్ర ఉద్యోగుల విభాగం అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి అనిల్ జగన్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిజ్జల రమేష్ గారు, అశోక్ గారు, జోర్గా జగన్ గారు, గోవర్ధన్ గారు, రెడ్డి శ్రీనివాస్ గారు, గణేష్ గురుస్వామి గారు, నగర మహిళా అధ్యక్షురాలు సంధ్య గారు, నూతనంగా ఎన్నికైనటువంటి మహిళా కార్పొరేటర్ శ్రీమతి శ్రీదేవి గారు, అదే రకంగా అంబర్పేట నుంచి శ్రీదేవి గారు కూడా రెండో పర్యాయం ఎన్నికైనారు నల్లగొండ నుండి. అదే రకంగా పులిజగన్ గారు కూడా రెండవసారి కార్పొరేట్గా ఎన్నికడం జరిగింది. మొదటిసారిగా విద్యాధిరాలు కుమారి సామల హేమ గారు, వేదికటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముదిరాజు సోదర సోదరీమణులారా, పత్రికా విలేకరులారా, మీ అందరికీ తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ తరపున మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈనాడు గౌరవ కార్పొరేటర్లకు గౌరవించుకోవాలని ఒక తపనతో గత నెలలో ఎన్నికైన వెంటనే చేయాలని చెప్పి కార్యక్రమం అనుకున్నప్పుడు మరి మంత్రి గారు గౌరవనీయులు ఈస్ట్ ఆనందబాగ్ కార్పొరేటర్ నరసింహరావు గారిగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. నరసింహరావు గారు గతంలో కౌన్సిలర్గా ఒకసారి గెలవడం జరిగింది. మరి మొదటి ఎన్నికల్లో ఈస్ట్ ఆనందబాగ్ నుండి కార్పొరేట్గా ఎన్నికల వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మొదటి ఎన్నికల్లో రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా మరి పోటీ చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ నుండి దాదాపు 17 మంది కార్పొరేటర్లకు అభ్యర్థులను మనము పోటీకి దింపడము, ఆ పార్టీ ఆ 17 మందిలో వాళ్ళ సమర్థతను బట్టి, వాళ్ళ స్థానిక నాయకత్వ లక్ష్యాలను బట్టి మరి 7గురికి టికెట్లు ఇవ్వడము, అందులో 5గురు కార్పొరేటర్లుగా గెలవడం జరిగింది. అదేవిధంగా కొద్ది ఓట్లతో మైదీపట్నం డివిజన్ నుండి, అదే రకంగా పాతపట్నంలో మరి రాజేంద్రరాజు గారు, మైదీపట్నంలో అశోక్ గారు కూడా గట్టి పోటీచ్చి కూడా కొద్ది ఓట్లతో మరి ఓడిపోవడం, అయినా నిరుత్సాహపడకుండా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వారికి ఎల్లవేళ వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ కూడా వారందరినీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. గతంలో రాజకీయంగా మన వాళ్ళు గెలవాలి,
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుంటారని చెప్పి తపనతోని మరి ముదిరాజ్ యొక్క మహాసభ ప్రయత్నించాలని భావిస్తూ కూడా అయినప్పటికీ కూడా గతంలో మరి నాయకత్వ లోపంతో నాయకత్వ అసమర్థత వల్ల మన వారు ఎక్కువ సంఖ్యలో రాజకీయంగా రాణించలేకపోయిన సంగతి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంగా గ్రేటర్ హైదరాబాద్లో రాబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకొని అన్ని డివిజన్లలో కమిటీ వేసి కాన్ఫరెన్స్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ముదిరాజులందరినీ కూడా చైతన్యం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ కమిటీ అందరం కూడా వాటి ప్రయత్నం చేసి వారందరికీ కూడా వాళ్ళ యొక్క బయోడేటా తెప్పించుకొని కూడా మనం అన్ని పార్టీలు కలవడము, వారి ఇచ్చిన టికెట్లు మన అదృష్టానికి ఒక 5 మాత్రం గెలవడము. అయినా నిరుత్సాహపడకుండా రేపు రాబోయే రోజుల్లో ఇదే ఒక స్ఫూర్తితోని ఈ 5 కార్పొరేటర్లో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ముదిరాజ్ మహాసభ మనస్ఫూర్తిగా కోరుతుంది. మరేమో ఇవాళ అన్ని కుల సంఘాలు కూడా తెలంగాణ ముదిరాజ్ మహాసభ చేపట్టిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మరి కుల సంఘాలు కూడా ఇవాళ ముందుకు పోతా ఉన్నాయి. మన సమావేశాలు చేసుకోవాలని చెప్పేసి బీసీ భవన్లో మరి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు అక్కడ కేవలము ముదిరాజులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, డివిజన్ వారీగా, కాన్స్టిట్యూన్సీల వారీగా మహిళా కమిటీలు, యువత కమిటీలు, మహాసభ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈనాడు మరి అన్ని రంగాలు కూడా అందరికంటే ముందు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ముదిరాజ్ మహాసభ బండ్ల ప్రకాష్ గారి నాయకత్వంలో మరి పనిచేస్తూ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మరి ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా మరి అన్ని రంగాల్లో కూడా రాజకీయం కూడా ఉందని చెప్పేసి తెలంగాణ ముదిరాజ్ మహాసభ కోరుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తరఫున ధన్యవాదాలు కూడా తెలుసుకుంటాము. జై ముదిరాజ్.